వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ ఓజీ. మనకి తెలిసిన ఓజీ ఏంటి అంటే కనుక ఓజస్ గంభీర కదా, కానీ మూవీ చూసిన తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అయితే అర్థమవుతుంది అనమాట. ఇంకా మూవీలో అసలు మైనస్ పాయింట్లు ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి అన్నీ కూడా చెప్తాను. అలాగే ట్విస్ట్లు కూడా ఉన్నాయన్నమాట, లీక్స్ అని చెప్పుకోవచ్చు వాటిని. సో అవి కూడా చెప్తాను, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ల విషయానికి వస్తే కనుక మనకి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మెయిన్లీ ఏదో ఉంది అన్నట్టయితే చూపిస్తూ వస్తారనమాట మూవీలో. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది మనకి అంత ఇంపాక్ట్గా అనిపించకపోవచ్చు, కానీ దీనికి సెకండ్ పార్ట్ ఉంది అని అయితే కనుక మనకు రివీల్ చేసినప్పుడు ఫ్లాష్ బ్యాక్ చాలా బలంగా ఉండబోతుంది అన్నట్టయితే చూపిస్తారనమాట. సో మీకు అర్థమైంది కదా, సెకండ్ పార్ట్ అయితే ఉందన్నమాట ఓజీకి. అలాగే కొన్ని సీన్స్ మనకి ఎందుకు ల్యాక్ చేస్తున్నారు అనిపిస్తున్నట్టయితే ఉంటుంది, కానీ దానికి సంబంధించిన లింక్ అయితే కలిపారని చెప్పొచ్చు. మెయిన్ స్టోరీ బేస్ అంతా కూడా ఈ సినిమా పరంగా అయితే మాత్రం ఒక పోర్టు చుట్టూనే తిరుగుతున్నట్టయితే ఉంటుందన్నమాట. సో ఆ పోర్ట్లో బతికే జనాల గురించి, అలాగే వాళ్ళని ఎలా కాపాడుతాడు హీరో అన్న టైప్లో చూపిస్తారు, కానీ మనకి ఫస్ట్లో అంతగా ఇంపాక్ట్ ఉండదన్నమాట ఆ స్టోరీకి సంబంధించి. ఇక హీరోయిన్ గారితో ఉండే ఏదైతే స్టోరీ ఉంటుందో మనకి ఆ లవ్ స్టోరీ కానీ, లేదు అంటే మ్యారేజ్ లైఫ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి అదంతా కూడా చాలా స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో ఆ టైంలో ఆ ఎమోషన్ని కనెక్ట్ చేయడానికి మనకు అలా చూపించినప్పటికీ కూడా కొంచెం స్లోగా వెళ్తుంది అన్న ఫీల్ అయితే కలుగుతుంది. మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మాత్రం సుజిత్ గారి ఇంటెలిజెంట్ డైరెక్షన్ అని అయితే చెప్పొచ్చు అనమాట. మీకు ఇంకొక మెయిన్ లీక్ ఏంటి అంటే కనుక ఈ మూవీలో ఆయన ఇంతకుముందు ఏ మూవీ అయితే బాగాలేదన్నారో, అలాగే తీయటం రాలేదన్నారో ఆ మూవీకి సంబంధించిన లీడ్ అయితే ఉంటుందన్నమాట. షాకింగ్. అండ్ ఆల్సో ఒక లీక్ ఏంటి అంటే కనుక ఇందులో సిద్ధార్థ నందన్ అయితే ఉన్నాడనమాట. అకీరా నందన్ కాదండి, సిద్ధార్థ నందన్ అయితే ఉన్నాడు. సో అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అయితే అర్థమవుతూ ఉందన్నమాట. థియేటర్లో కూడా ఆ సీన్కి అయితే బీభత్సమైన అరుపులు అయితే వచ్చాయి. మరి ఆ సిద్ధార్థ నందన్ ఎవరు అని మీరు గెస్ చేయగలిగితే కనుక కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక ప్లస్ పాయింట్స్లో మెయిన్లీ అయితే తమన్ గారిని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. మెచ్చుకోవడం కాదు, కుదిరితే సన్మానం కూడా చేసేయచ్చు అనమాట. ఆ రేంజ్లో అయితే ఇచ్చారు మ్యూజిక్ అని అయితే చెప్పచ్చు. నిజంగా ఇన్నాళ్ళు ఇంత గ్రేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే ఆ సాంగ్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వగలిగినప్పుడు ఎందుకని ఆ రేంజ్లో ఇవ్వలేకపోయారు అనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్లో అయితే చూపించారు పవన్ కళ్యాణ్ గారి ఎలివేషను, స్పెషల్లీ తమన్ గారి మ్యూజిక్తో. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే మార్షల్ ఆర్ట్స్ తెలిసిందే కదా. సో ఆ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి ఒక సాంగ్ అయితే ఉంటుంది తమ్ముడు సినిమాలో, మీకు ఐడియా ఉండే ఉంటుంది అనమాట. బాక్సింగ్ జరుగుతున్నప్పుడు అయితే ప్లే చేస్తారు, ట్రావెలింగ్ సోల్జర్ అని చెప్పి. సో ఆ పాటని ఇందులో రీమిక్స్ చేసి పెడతారు ఒక సిచ్యువేషన్లో. థియేటర్ అంతా షేక్ అయిందని అయితే చెప్పొచ్చు. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ అయితే మాత్రం ఆ కెమెరా వర్క్ అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీకి అర్జున్ దాస్ గారు అని అయితే క్లియర్గా చెప్పొచ్చు. మనం ఏంటి సైడ్ క్యారెక్టర్లాగా పెట్టేశారు అనుకుంటాం, కానీ అసలు స్టోరీ ఇంటర్లింక్డ్గా ఉన్నదే అర్జున్ దాస్ గారి కోసం అనమాట. సో ఆ స్టోరీలో ఎలా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని సేవ్ చేసి ఈయన బాధను అనుభవించారు అనేది బాగా చూపించారు. మెయిన్లీ మన సుజిత్ గారి డైరెక్షన్ ఏంటి అంటే కనుక వెంటనే ఫాస్ట్గా స్క్రీన్ ప్లే వెళ్తున్నప్పుడు మనకి అర్థం కాకపోయినప్పటికీ కూడా తర్వాత కొంచెం ఆలోచిస్తే కనుక దీనికి ఇది ఇంటర్లింక్గా ఉంది కదా అనే టైప్లో అయితే ఉంటుందన్నమాట. సో ఆ రేంజ్లో అయితే తీసుకెళ్లారు. నిజంగానే హాలీవుడ్ రేంజ్లో ఉంది అని అయితే క్లియర్గా చెప్పేయచ్చు. ఇక అర్జున్ దాస్ గారి తల్లిగా నటించిన ఆవిడ కానీ, లేదంటే ప్రకాష్ రాజ్ గారు కానీ, సుబలాక్ సుధాకర్ గారు కానీ, ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు జస్టిఫికేషన్ అయితే చేశారని చెప్పొచ్చు. కాకపోతే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ని బాగా హైగా ఎలివేట్ చేస్తూ ఉన్నారు, కానీ అందులో ఇన్డెప్త్గా అయితే అంతగా ఏముండదు. అంటే అంత పవర్ఫుల్ పర్సన్ కాదు అని అయితే మనకు తెలిసిపోతూ ఉంటుంది. మెయిన్ పవర్ఫుల్ అంతా కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. ఆయన ద్వారానే ఈయనకి అంత నేమ్ వచ్చేలా ఉంటుంది అని అయితే ఉంటుందన్నమాట. కానీ ఓవరాల్గా అయితే మాత్రం నెక్స్ట్ పార్ట్ కోసం ఈ పార్ట్ని అక్కడక్కడ ఇంట్రడక్షన్స్ టైప్లో పెట్టినట్టయితే ఉంది. కానీ కొన్ని యాక్షన్ స్టంట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఒక్కడిగా వచ్చి తనతో పాటు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో. అది మాత్రం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. స్టోరీ విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు జపాన్కి సంబంధించిన ఒక సంఘంలో అయితే ఉంటారు. సంఘం అని కూడా కాదు, కానీ మామూలుగా సమురాయిస్ వీళ్ళు ఉంటారు కదా. సో అలా ఒక జాతి, ఒక తెగకి సంబంధించిన పర్సన్ అనమాట. కాకపోతే ఆ జాతిని, ఆ తెగని మొత్తాన్ని చంపడానికి ఆపోజిట్ గ్యాంగ్ వచ్చి అయితే ప్రయత్నించి అందరినీ చంపేస్తారు, కానీ ఒక్కడిని తప్ప. ఆ ఒక్కడే ఓజీ. మరి బయటకు వచ్చిన తర్వాత అతను ఎలా మళ్ళీ గ్యాంగ్స్టర్గా మారాడు, ఆపోజిట్ గ్యాంగ్ మొత్తాన్ని ఎలా చంపాడు అనేది మాత్రం బ్యాక్గ్రౌండ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా పార్ట్ 2 కోసం అయితే ఉంచారు. పార్ట్ 1లో ఏంటి అంటే కేవలం
అతని గతం ఎలా ఉండబోతుంది అన్నట్టయితే చూపించారనమాట. సో ఆ గతానికి జస్టిఫికేషన్ అనేది పార్ట్ 2లో జరుగుతుందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇందులో మాత్రం సిద్ధార్థనందన్ అయితే ఉన్నాడనమాట. మరి సిద్ధార్థనందన్ పార్ట్ 2లో ఖచ్చితంగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూద్దాం మరి ఇలాంటి మల్టీ స్టారర్ని మన సుజిత్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అని చెప్పి. ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.